హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి టేస్టీ చేపల పులుసు ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి అయితే మనము ఫ్రెష్గా తీసుకున్న ఒక 2 kg చేపలు బాగా ఉప్పు వేసి కడుక్కోవాలి. ఒక 8 to 10 టైమ్స్ బాగా నీసు వాసన మొత్తం పోయే వరకు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. అందులో మనము ఒక 1/4 teaspoon పసుపు, 1 teaspoon సాల్ట్, ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 teaspoons, అలాగే ఇంకా రుచికి సరిపడా కారం నేనైతే ఒక 3 teaspoons వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కాబట్టి. ఇంకా కొంచెం ఒక 1 spoon ఆయిల్ అలా వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఇంకా పులుసు చేయడానికి, ఫ్రై కాదు పులుసు కదా, దాని గురించి ఒక కడాయి అయితే స్టవ్ పైన పెట్టుకొని మసాలాలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఇంకా కొంచెం కొబ్బరి రోస్ట్ చేసి మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన అందులో అయితే ఒక పెద్ద 3 tablespoon ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కే వరకు వేడి చేసుకోవాలి. తర్వాత అందులో మనము జీలకర్ర, ఆవాలు వేయాలి. చూడండి, ఆయిల్లో అయితే మనము జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాయి, అవి కూడా అందులో మనము వేసేసేయాలి. చూడండి, ఫస్ట్ అయితే జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత అందులో నేను ఒక 1/2 hour మ్యారినేట్ అవ్వడానికి పెట్టేశాను కదా ఫిష్ పీసెస్, అవి ఒక్కొక్కటి అందులో వేయగానే మనము ఒక 1-2 minutes అయితే ఇలా కలుపుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే వేయగానే కారం కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఆయిల్లో అని. తర్వాత ఒక 5 minutes అయిన తర్వాత మనమైతే పీసెస్ని కలపకుండా అలాగే పెట్టేసేయాలి, ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి. చూడండి, ఆయిల్లో వేయగానే మనమైతే ఇప్పుడే కలుపుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద ఒక 2 minutes అయితే కారం, ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారే వరకు ఒక 2 minutes అయితే మనము ఫ్రై చేసుకోవచ్చు పీసెస్ని. తర్వాత చూడండి, మూత పెట్టకుండా ఒక 5 minutes అలాగే పెట్టేసేయాలి. కొంచెం కలర్ మారింది, ఇంకా మసాలాలు కూడా చూడండి ఆయిల్లో అయితే ఫ్రై అవుతున్నాయి. 5 minutes అయిపోయింది. ఇప్పుడైతే మనము పీసెస్ని కదపకుండా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఒక 100 grams అంత చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రసం తీసి చింతపండు రసం అయితే పీసెస్లో మనము వేసేసేయాలి. వేసి మాత్రం ముక్కలు గరిటె పెట్టి కదపవద్దు ఫ్రెండ్స్, అస్సలు కలపకుండా గిన్నెనే తిప్పిలా పెట్టేసేయాలి. తర్వాత మసాలాలు అయితే మనం నూరి పెట్టుకున్నాం కదా, చింతపండు వేసి ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద బాగా ఇలా మసులుతుంటే మనం అందులో చూడండి ఒక ఆనియన్ కూడా ఫ్రై చేసి నేను ఆయిల్లో ఫ్రై చేసి అది కూడా పేస్ట్ చేశాను. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఆవాలు కాదు ధనియాలు, కొబ్బరి, అది ఆనియన్, ఇవన్నీ మనము రోస్ట్ చేసి పేస్ట్ చేసి ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద అయితే ఒక 10 minutes పెట్టేసేయాలి ఫ్రెండ్స్, మూత పెట్టేసి. తర్వాత మూత తీసేసి లో ఫ్లేమ్ మీద ఇంకో 5 minutes పెట్టేస్తే, ఇంకా కావాలంటే పైనుండి ఇంకా కొంచెము మనము జీలకర్ర, మెంతులు, ధనియాలు పౌడర్ ఒక 1 teaspoon అలా పైనుండి కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా రుచికి, వాసన గురించి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మీరు ఇదే విధంగా ట్రై చేయండి. చేపల పులుసు అయితే ఇంకా గుమగుమలాడుతుంది ఫ్రెండ్స్. వేడి రైస్లో అయితే సర్వ్ చేసుకొని తింటే ఇంకా చెప్పలేము, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, సేమ్ ఇలాగే మీరు ట్రై చేయండి. ఇంకా తిన్న తర్వాత కామెంట్ పెట్టండి ఏ విధంగా ఉంటుందో కర్రీ అయితే. మా కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్, చేపల పులుసు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సండే స్పెషల్ అయితే మేము చేపల పులుసు చేసుకున్నాము. ఇంకా మీరేం కర్రీ చేసుకున్నారు కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.